ప్రైజ్ ది లార్డ్. మనందరి జీవితంలో ఒక విషయం ఉంటుంది. ఏదో ఒక కోరిక, ఒక సమస్య, ఒక కఠిన పరిస్థితి. ఆ ఒక్క విషయం కోసమే రోజులు, నెలలు, సంవత్సరాలుగా మనం ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ జవాబు రాకపోతే ఒక ప్రశ్న మన మనసులో పుడుతుంది. దేవుడు నన్ను మర్చిపోయాడా అని. అయితే లూకా సువార్త 1:13 ఇలా రాయబడి ఉంది. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. జకర్యా ఒక నీతిమంతుడైన యాజకుడు, దేవుని భయంతో నడిచేవాడు. కానీ అతని హృదయంలో ఒక బాధ ఉంది. సంవత్సరాలుగా నెరవేరని కోరిక ఉంది. జకర్యా, ఎలిజబెత్ రోజు ప్రార్థించేవారు. ఆ రోజులు, నెలలు, సంవత్సరాలుగా అయిపోయాయి. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ప్రార్థన చేయడం ఇంకా పూర్తిగా ఆపేశారు. ఇంకా ఆ విషయం కోసం మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. దూత ప్రత్యక్షం ఇలా అన్నాడు, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది అని. అంటే ఏంటి? జకర్యా మర్చిపోయిన ప్రార్థనని దేవుడు ఇంకా గుర్తుంచుకున్నాడు. మనం ఇంకెప్పటికీ జరగదు అనుకుంటున్న సందర్భాల్లో దేవుడు ఇప్పుడే సరైన సమయం అంటాడు. జకర్యా కోరింది ఒక సంతానం, దేవుడిచ్చింది ఒక గొప్ప సేవకుడిని. అతనే బాప్తిస్మిచ్చే యోహాను. యేసుక్రీస్తు కొరకు మార్గం సిద్ధం చేసిన గొప్ప ప్రవక్త. మన కోరికల కన్నా దేవుని జవాబులు ఎంతో పెద్దగా ఉంటాయి. నీ కన్నీళ్ళలో చెప్పిన ప్రతి చిన్న ప్రార్థన దేవునికి గుర్తుంది. లేట్ అయింది అనుకున్న దేవుని సమయం ఎప్పుడు కూడా సరైనదిగా ఉంటుంది. నువ్వు వదిలేసిన దేవుడు విడిచిపెట్టడు. నీ ప్రార్థన దేవుడు మర్చిపోడు. ఆయన మౌనంగా ఉన్నా ఆయన మర్చిపోలేదు. ఇలా చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు. నిన్నే నేను నమ్ముకున్నాను యేసయ్యా. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక.